ఇక్కడ ఎవరు లేరు, పాపం చేసేద్దామనేది. కానీ ఈ భక్తుడు ఏమంటాడు తెలుసా? తన నీతిని కాపాడుకోవడానికి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వాడు కనుక ఈ భక్తుడు ఈయనేమంటాడంటే, నువ్వు చెప్పింది నిజమే, వాస్తవమే, ఎవరూ లేరు ఇక్కడ, ఎవరు చూడలేదు, కానీ నా దేవుడు చూస్తూ ఉన్నాడు కదా, నా దేవుడి ఎదుట నేను ఈ పాపము చెయ్యలేను అని ఈ భక్తుడు ఏం చేశాడు తెలుసా? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వాడు కనుక ఆ నీతిని కాపాడుకున్నాడు. ఈరోజు ఒకవేళ నీతి మాలిన పనులు మనం చేస్తున్నాం అనుకోండి, మనలో ఏమి లేదు, నీతి కొరకైన ఆకలి దప్పులు మనలో లేవు. అదే కదా అర్థం. నీతి కొరకు ఆకలి దప్పులు ఉంటే ఏం చేస్తాం? ఇప్పుడు నీకు ఆకలి ఉందండి, నీకు బాగా ఆకలేస్తుంది, కొండ నిండా ఆహారం ఉంది, ఏం చేస్తావు? దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా వేసేస్తావా? ఓ తీసుకెళ్ళండి అంటావా? పొరపాటును కూడా ఎవరికి మనం ఎందుకు? ముందు మన కడుపు నిండినా